ముదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకొని నడిపించువాడు ఆయనే. నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుతున్నాడు నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా, అడుగులో అడుగేసి అడుగులో అడుగేసి చెప్పినాడు ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. పొదివిలు బలముడిగి నిలువలేక తూలిపోగా, పొదివిలు బలముడిగి నిలువలేక తూలిపోగా, సంకలో ఎత్తుకొని సంకలో ఎత్తుకొని ప్రాణమిచ్చినాడు,
ప్రాణమిచ్చాడు, ప్రేమ చూపినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా. నడిపిస్తున్నాడు నగరి, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైనా కన్నీటిలో నెలైనా, కష్ట తీరములైనా కఠిన మార్గములైనా నరకము ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ప్రభు మనకు అనుగ్రహించిన మరొక అద్భుతమైనటువంటి ఈ పునరుద్ధాన దినము కొరకై ఆయన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన కొరకు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయనలో ఏ శక్తి లోపము లేదు. ఆయన శక్తిమంతుడు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అని వాగ్దానం చేసిన మన దేవుడు తన ఆత్మ బలమును మనకు అనుగ్రహించి, ఆత్మశక్తిని మనకు అనుగ్రహించి అనుదినము మనలను అద్భుతంగా నడిపించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన సమయం కొరకై మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. ఈరోజు మనమందరము కూడా సజీవులముగా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ వర్తమానాన్ని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నామంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప, దేవుని అత్యంతమైన కృప. ఎందుచేతనంటే లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఎంత భయకంపితంగా ఉన్నాయో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దినాల్లో మనకి ఏమాత్రము కూడా ఆ సర్టనిటీ లేనటువంటి రోజుల్లో, పరిస్థితులు అనిశ్చయంగా ఉన్నటువంటి దినాల్లో దేవుడు ఇలాంటి గొప్ప కృపను మనకి ఇచ్చాడు. నిజంగా మన హృదయాలు దేవుని సన్నిధిలో నిజంగా కృతజ్ఞతతో నిండి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మార్గాల్ని గ్రహించవలసిన వారం, దేవుని మార్గాల్ని మనము తెలుసుకోవలసిన వారం అంటున్నాం. దేవుని వాక్యంలో మనము చదువుతున్న రీతిగా 103వ కీర్తనలో ఈ వచనాన్ని ప్రియులారా మనం చూస్తున్నాం. 103వ కీర్తనలో 7వ వచనంలో మనం చక్కని మాట, దేవుని యొక్క మార్గాలు దేవుడు మనకి ఎలా తెలియచేస్తున్నాడు, దేవుని యొక్క కార్యాలు దేవుడు మనకి ఎలా తెలియచేస్తున్నాడో ఆ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. 103వ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. దేవుడు తన మార్గములను తన ప్రజలకు దేవుడు తెలియచేస్తున్నాడు. ఒక ప్రాంతానికి మనం చేరుకోవాలంటే, ఒక గమ్యానికి మనం చేరుకోవాలంటే అక్కడికి వెళ్ళే మార్గం మనకు తెలియాలి. మనకు మార్గం తెలిసినప్పుడు మాత్రమే మనం ప్రయాణం చేయగలుగుతాం, ధైర్యంగా ప్రయాణం చేయగలుగుతాం. కాన్ఫిడెన్స్తో నాకు అక్కడికి దారి తెలుసు, నేను అక్కడికి చేరుకోగలను, నాకు మార్గం తెలుసు అన్నట్టుగా మనం ప్రయాణం చేస్తాం. ఒకవేళ మనకు మార్గం తెలియకపోతే మార్గంలో ఎవరెవరినో అడగాలి. కొంతమంది సరిగ్గా చెప్తారు, మరికొంతమంది దారి తప్పిస్తారు. ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ఉంటాయి. కనుక మనకు దేవుని మార్గం తెలియాలి. ఎందుకు మనకు దేవుని మార్గం తెలియాలి? దేవుని ప్రజలమైన మనందరం కూడా దేవుని మార్గంలో నడుచుకోవాలంటే దేవుని మార్గం మనకు తెలియాలి. దైవ గ్రంథంలో కీర్తన గ్రంథం 103వ కీర్తన 7వ వచనంలో
ఈ అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. మార్గాన్ని దేవుడు ఎవరికి చూపిస్తాడు? మార్గం ఎవరికి తెలియజేస్తాడు దేవుడు అనంటే నాయకుడికి తెలియజేస్తాడు. ప్రజలను ఎవరైతే నడిపించాలో నడిపించవలసిన వారికి మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు. మోషేకి ఎందుకు దేవుడు తెలియజేశాడంటే మోషే నాయకుడు. ఇశ్రాయేలు జనాంగం అంతరికి దేవుడు మోషేను నాయకుడిగా చేశాడు కనుక దేవుని మార్గాలు నాయకునికి తెలియాలి. నాయకత్వంలో ఉన్న వ్యక్తి, నాయకుడిగా ఉన్న వ్యక్తి దేవుని మార్గం తెలుసుకోకపోతే ప్రజలందరూ కూడా తప్పుదారిలో వెళ్ళడం జరుగుతుంది. కనుక దేవుడు మోషేకు తన మార్గములను తెలియచేశాడు. దేవుని మార్గాలు మోషేకు తెలియచేశాడు కనుక మోషే ఆ మార్గములన్నిటినీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాడు. ఇది దేవుని యొక్క మార్గం, దీనిలో మీరు నడుచుకోవాలి, దీనిలో మీరు నడుచుకుంటే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని మొదలైనటువంటి విషయాలు దేవుడు మోషే ద్వారా ప్రియులారా ఇశ్రాయేలీలకు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దైవజనుడైన మోషే ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనంలో దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడు మీకు ఆజ్ఞాపించిన మార్గాల్లో మీరు నడుచుకోవాలా. దేవుడు ఆజ్ఞాపించిన మార్గాల్లో మీరు నడుచుకుంటే దేవుని ఆశీర్వాదం మీరు పొందుతారు, దేవుని దీవెనలు మీరు పొందుతారు, దేవుడు మీ కొరకు నిర్ణయించిన స్థలాన్ని మీరు చేరుకుంటారు, దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటారు, మీరు మేలు పొందుతారు, దీర్ఘాయుష్యు పొందుతారు అని ప్రియులారా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు దేవుని మార్గం ఎందుకు మనకు అవసరం? దేవుని మార్గం మనకు ఎలా తెలుస్తుంది? దేవుని మార్గంలో నడుచుకుంటే మనకేం జరుగుతుంది? దేవుని మార్గాలు మనకు ఎక్కడ బోధపడతాయి అనేటువంటి విషయాలు కొన్ని ఈ వర్తమానం ద్వారా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. మనందరం కూడా సాధారణంగా ఈ మాట వింటూ ఉంటాం, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగా చేయాలి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వింటాం కదండి. మరి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో మనకు తెలియకపోతే, ఆ స్థలానికి మార్గం తెలియకపోతే ఎలా వెళ్తాం మనం? కనుక మోషే ఏమంటున్నాడంటే ఆయన మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో మీరు నడుచుకోండి, మీరు నడుచుకుంటే మీరు దీర్ఘాయుష్మంతులవుతారు, దేవుడు మీకు నిర్ణయించిన దేశంలో మీరు ప్రవేశిస్తారు అని మొదలైనటువంటి విషయాలు ఇశ్రాయేలు జనాంగానికి ప్రియులారా ఆయన బోధిస్తున్నట్లుగా ఈ వచనంలో లేక ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అందుచేతనే దైవజనుడైన మోషే మృతి పొందిన తర్వాత, అతడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు, ఆ మోషే సేవకుడు యెహోషువ మోషే సేవకుడైన యెహోషువ అని మనం చదువుతున్నాం కదా. జాషువా ద సన్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ మోసెస్. కనుక అతనితో దేవుడు మాట్లాడుతూ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు నా సేవకుడైన మోషే మృతి పొందాడు, నా సేవకుడైన మోషే మృతి పొందాడు గనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే, చూడండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లయితే 2వ వచనం నుండి ఈ రీతిగా మనం చదువుతాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యముని లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు.
నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడవాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదన నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలె. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. నువ్వు వెళుతున్న మార్గం అది దేవుడు నీకు నిర్ణయించిన మార్గం. దైవ సేవకుడైన మోషే నీ కొరకు నిర్ణయించిన మార్గం. ఏ మార్గంలో వెళితే నీకు క్షేమం ఉంటుందో, ఏ మార్గంలో వెళితే ప్రతి ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడతావో, ఏ మార్గంలో వెళితే దేవుని చిత్తం, దేవుడు నిర్ణయించిన స్థలానికి నీవు చేరుకుంటావో, దేవుడు నిర్ణయించిన మార్గంలో నువ్వు వెళుతుంటే నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకుంటావట. యూ విల్ బి ప్రాస్పరస్, యూ విల్ బి ప్రాస్పరస్ ఇన్ ఆల్ యువర్ వేస్. నీ మార్గములన్నింటిలో నీవు వర్ధిల్లుతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. అది దేవుని యొక్క ఏర్పాటు, అది దేవుని యొక్క చిత్తము. ఏమండి, దేవుని మార్గంలో మనం వెళుతుంటే మనకేమీ ప్రమాదాలు జరగవా? దేవుడు నిర్ణయించిన మార్గంలో వెళుతున్నప్పుడు మనకి ఆకలి దప్పులు ఉండవా? దేవుని మార్గంలో మనం వెళుతున్నప్పుడు కష్టాలు, బాధలు, శ్రమలు మనకు రావా? తప్పనిసరిగా వస్తాయి. దేవుని మార్గంలో ఉన్నవారందరికీ దేవుని బిడ్డలారా తప్పనిసరిగా వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కనుక మనం గ్రహించవలసింది ఏమిటి అనంటే, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా నీవు వెళుతున్నది దేవుని మార్గం. నిశ్చయముగా నువ్వు దేవుని మార్గంలో ఉన్నావు అని నీకు అర్థమైతే, నీకు తెలిస్తే నువ్వు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకనంటే ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్న రీతిగా 91వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా. 91వ కీర్తనలో మనం దేవుని వాక్యంలో 11వ వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం దేవుని వాక్యంలో అంటే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తన ప్రజలకు. తన మార్గంలో ఎవరైతే నడుచుకుంటున్నారో, తన మార్గంలో ఎవరైతే నడుచుకుంటున్నారో వారికి దేవుడిచ్చే వాగ్దానం లేక అభయం ఏంటంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు అంటే నీ మార్గములన్నీ అవి దైవికమైన మార్గాలు. నీవు దేవుని మార్గంలో వెళుతున్నప్పుడు, దైవ చిత్తానుసారంగా నడుచుకుంటున్నప్పుడు నీ పాదములకు రాయి తగులకుండా దేవుని దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! మరి దేవుని మార్గంలో ఎవరైతే వెళుతున్నారో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని దూతలు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తే ఆ దూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకున్నప్పుడు నీ పాదములకు రాయి తగులదు, నీకు గాయము కలగదు. అది దేవుని యొక్క వాగ్దానం. ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో వారికి ఎన్ని గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా ఇప్పుడు మోషే నీకు నిర్ణయించిన, మోషే నీకు చూపించిన, నేర్పించిన ఆ మార్గం అంతట్లో కానీ వెళుతున్నట్లయితే, నడుచుకుంటున్నట్లయితే నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవడూ నిలవలేడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉంటాను. ఎంత అద్భుతమైన వాగ్దానాలండి! దేవుడు తన వాక్యములో కోకొల్లలుగా ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు ఉంచాడు. విషయం ఏంటంటే వాటిని మనం స్వతంత్రించుకోవాలి, అవి నీ సొంతం చేసుకోవాలి. యు మస్ట్ ఓన్ దెమ్.
ఈ వాగ్దానం నాది, నా కొరకే దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు తమ చేతుల మీద వారిని నిన్ను ఎత్తి పట్టుకొందురు అని వాగ్దానాలు. ఇవి నా కొరకే. ఎందుకంటే దేవుడు నిర్ణయించి దేవుడు చూపించిన మార్గంలో నేను నడుచుకుంటున్నాను కనుక ఈ వాగ్దానాలన్నీ నా కొరకే అని నువ్వు సొంతం చేసుకోవాలి. వాటిని బట్టి దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చూడండి, దేవుని ప్రజలుగా ప్రియులారా, మనం అనేక సార్లు ఏం చేస్తున్నామంటే, ఎప్పుడు దేవుని ముందు మనం విన్నపాలు పెడుతున్నాం, క్రొత్త లిస్టు తయారు చేసుకుంటున్నాం, క్రొత్త అవసరతలు మనవులు దేవుని ముందు పెడుతున్నాం. కానీ దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు ఆల్రెడీ మన పట్ల చేసిన గొప్ప కార్యాలు, వాటిని తలపోసుకుంటూ దేవుని మనం స్తుతిస్తుంటే, దేవుని కృతజ్ఞతలు చెప్తుంటే, దేవునికి వందనాలు చెప్తుంటే, ఆ కృతజ్ఞత గల హృదయం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే కృతజ్ఞత గల హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, వారి పట్ల దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుచేత దేవుడు చూడండి, ఇంత చక్కని వాగ్దానాలు మనకి ఇచ్చినప్పుడు వాటిని బట్టి దేవుని మనం మహిమపరచాలి, దేవుని మనము స్తుతించాలి. ఆయన మార్గములో ఎవరైతే నడుచుకుంటారో, ఆయన మార్గములో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. వారి కొరకు తన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన కాపాడేటువంటి దేవుడు, నడిపించేటువంటి దేవుడని ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో ప్రియులారా ఈ మాట, చక్కని మాట, యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తున్నాం. ఏంటంటే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన మన నడతలన్నింటినీ కనిపెట్టి చూస్తున్నాడట. మన మార్గముల మీద ఆయన దృష్టి ఉంది. దైవ గ్రంథంలో మరొక చక్కని వాగ్దానం, దేవుని మాట మనం చదువుతాం. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరిని బలపరచడానికండి? యథార్థవంతులను బలపరచడానికి. ఎవరైతే యథార్థవంతులుగా దేవుని మార్గములో నడుచుకుంటున్నారో, దేవుడు నిర్ణయించిన మార్గంలో నడుచుకుంటున్నారో, దేవుడు సిద్ధపరిచిన మార్గంలో నడుచుకుంటున్నారో, వారిని బలపరచుటకు, వారిని శక్తిమంతులుగా చేయడానికి దేవుని కనుదృష్టి, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. హల్లెలూయా! లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎంత గొప్ప విషయం అండి. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, ఎక్కడో మారుమూల ఉన్నాను నేను, ఎక్కడ మనుషుల సంచారం లేని స్థలంలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను నేను, ఎవరికి కానరాని పరిస్థితిలో ఉన్నాను నేను అని మనం అనుకుంటున్నామేమో. కానీ నీవు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు, యథార్థవంతురాలుగా ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు, దేవుని మార్గమును ఎరిగి, అది దేవుని మార్గమని గ్రహించి దానిలో మాత్రమే నీవు నడుచుకుంటున్నప్పుడు దేవుని కనుదృష్టి నిన్ను బలపరచడానికి ఎప్పుడు నీ కొరకు వెతుకులాడుతూ ఉంటుందంట. దేవుని కనుదృష్టి నీ కొరకు కనిపెడుతూ ఉంటుందంట, వెతుకుతూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మార్గంలో నడుచుకునే వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గము ఎంత అద్భుతమైనది, ఎంత ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గాలు చాలా అద్భుతమైనటువంటివి. ఎంత అద్భుతం అంటే, అసలు దేవుని మార్గాన్ని మనం అందుకోవడం చాలా కష్టం, తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు అవి మనకు అందనటువంటివి, అవి మనకు అర్థం కానటువంటివి. 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు
అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన మార్గములట ఎత్తైనటువంటి మార్గాలట. ఆయన మార్గాలు ఊహకందనటువంటి మార్గాలు. కానీ అలాంటి మార్గాన్ని నీకు నాకు దేవుడు బయలుపరుచుకుంటున్నాడు అంటే, మనకు చూపిస్తున్నాడు అంటే, ఇదే మార్గం, దీనిలో నీవు నడుచుకో. దీనిలో నువ్వు నడుచుకుంటే క్షేమకరమైన స్థలానికి నువ్వు వెళతావు. దీనిలో నువ్వు నడుచుకుంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళతావు. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. నీ మార్గమంతట్లో నిన్ను కాపాడటానికి దూతలు నీకు కావలిగా ఉంటారు. మార్గంలో నీకు ఆయాసం రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులు నడుచుకుంటున్నారు. దేవుని మార్గంలో వారు వెళుతున్నప్పుడు, దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు, అప్పుడప్పుడు వారు పొరపాట్లు చేస్తున్నప్పుడు మార్గం తప్పిపోతున్నారు. మార్గం తప్పిపోయినప్పుడల్లా మరలా వాళ్ళు తిరిగి అదే స్థలానికి వస్తున్నారు. అలాగే ఎన్నో రౌండ్స్ కొడుతున్నారు. అందుకే వారికి చాలా ఆలస్యం అయిపోయింది. 40 సంవత్సరాలు వారి మార్గాల్లో వారు తిరగవలసి వచ్చింది. ఎందుకంటే దేవుని మార్గం తెలుసుకుంటున్నారు. ఇది దేవుని మార్గం అని వాళ్ళకి అర్థమవుతుంది. ఈ మార్గంలో వెళితే మనం ఆ కనానుకు వెళ్ళిపోతాం, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిపోతాం అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతలోనే ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. ఇంతలోనే ఎవరో ఒకరు ఏదో పొరపాటు చేస్తున్నారు. ఎక్కడో ఏదో తప్పిదం జరుగుతుంది. మరలా వాళ్ళు తిరిగిన మార్గంలో తిరుగుతున్నారు. చాలామంది క్రైస్తవుల జీవితం అలాగే ఉంది. ఈ రోజున చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తున్న వారి జీవితాలు అలాగే ఉన్నాయి. అక్కడక్కడే తిరుగుతున్నారు, చేసిందే చేస్తున్నారు, రొటీన్ వర్కే చేస్తున్నారు. ముందుకు వెళుతున్నామంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎంత దూరం వెళ్ళామంటే ఇంకా అక్కడే ఉన్నాం. కారణం ఏమిటంటే దేవుని మార్గంలో సూటిగా ముందుకు వెళ్ళకపోవడం కారణం. దేవుని మార్గంలో వెళుతూ ఇది దేవుని మార్గం అని తెలుసు. ఈ దేవుని మార్గంలో వెళితే దేవుని చిత్తమును చేస్తామని తెలుసు. కానీ ఎక్కడో మన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం అడ్డొస్తుంది, మన ఆలోచనలు అడ్డొస్తున్నాయి, సొంత తెలివితేటలు అడ్డొస్తున్నాయి. అక్కడ ఏం చేస్తున్నామంటే బ్రేక్ కొడుతున్నాం, లేకపోతే ఏదో సొంత తెలివితేటలతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాం. అక్కడ మన జర్నీ ఆలస్యం అయిపోతుంది. అక్కడ మన ప్రయాణం ఆలస్యం అయిపోతుంది. అందుకే చాలామంది జీవితాలు దేవుని బిడ్డలారా ముందుకు సాగలేని పరిస్థితి. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ముందుకు వెళుతున్నారంటే వెళ్ళలేకపోతున్నారు. ఏమైనా జరుగుతుందా జీవితంలో అంటే ఏమీ జరగటం లేదు. ఏమైనా క్రొత్త విషయాలు జరుగుతున్నాయంటే ఏది క్రొత్త విషయం జరగటం లేదు. ఏమండి ఎలా ఉన్నారంటే ఏముందండి, అలాగే ఉన్నాం, అలాగే తింటున్నాం, త్రాగుతున్నాం, జీవిస్తున్నాం. ఏమైనా క్రొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా సాక్ష్యం ఉందా మీ దగ్గర? దేవుడు మీకు ఈ మధ్యకాలంలో చేసిన కార్యాలు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమీ లేదండి. చాలామంది జీవితాలు ఈ రోజున సాక్ష్యం లేదు. కారణం ఏంటంటే వారు తిరిగిన చోటే తిరుగుతూ చేసిందే చేస్తున్నారు. కనుక ఒకసారి నీవు దేవుని మార్గం తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోవాలా, ఆ మార్గంలో ముందుకు సాగిపోవాలా. దేవుని మార్గం చాలా ఎత్తైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటిది. ప్రభువా నీ మార్గంలో నన్ను నడిపించయ్యా, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. దేవుని మార్గాలనట మనకు అవి ప్రియమైనటువంటి మార్గాలుగా, మనకు ఇష్టమైనటువంటి మార్గాలుగా. 84వ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ చక్కని మాట మనం 84వ కీర్తనలో మనం చదువుతున్నామండి. చక్కని మాట ఏంటంటే 84వ కీర్తన 5వ వచనంలో దేవుడు ఈ అద్భుతమైన మాట దేవుని ప్రజలను గురించి దేవుడు వ్రాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన, 84వ కీర్తన. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. 4వ వచనం నుండి మనం చూస్తే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి
బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వారు 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇక్కడ యాత్ర చేయు మార్గములు అంటే ఆనాడు దేవుని ప్రజలు యెరూషలేముకు యాత్రలు చేసేవారు. ఇవి యాత్ర కీర్తనలో మనం చదువుతున్నాం. యెరూషలేముకు వారు యాత్రలు చేసేవారు అంటే దేవుని సన్నిధికి వెళ్ళేవారు. ఆ ప్రత్యేకమైన సమయాల్లో, పండుగ సమయాల్లో దేవుని మందిరానికి ప్రయాణం చేసి వెళ్ళేవారు. ఆ యాత్ర వారికి చాలా ఇష్టమైందట, వారికి ప్రియమైంది. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియమైనవి. ఎందుకంటే ఎక్కడికి వెళుతున్నాం? దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని మందిరానికి వెళుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, నీవు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు, దేవుని ఆరాధించడానికి వెళుతున్నప్పుడు, దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తాన్ని చేయడానికి, నెరవేర్చడానికి వెళుతున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మార్గంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అందుకే ఆ మార్గములు మనకు ప్రియమైనటువంటివి. మన సొంత మార్గాల్లో వెళుతున్నప్పుడు, అపవాది తీసుకువెళ్ళే మార్గాల్లో వెళుతున్నప్పుడు చాలా నష్టం కలుగుతుంది, చాలా నష్టం కలుగుతుంది. ఆదికాండంలో మనం చదువుతున్నాం, యాకోబు, అతని కుమారులు, అతని కుటుంబం అంతా కలిసి వారు దేవుని సన్నిధికి వెళుతున్నారట. బేతేలుకు వెళుతున్నారు. దేవుడు యాకోబుతో దర్శనంలో చెప్పాడు, నువ్వు లేచి నేను నిన్ను ఆపద్దినాన్ని నీవు దర్శించానే, ఆ బేతేలుకు నువ్వు ప్రయాణం చేసి వెళ్ళు, నీ భార్యల్ని నీ బిడ్డలను అందరినీ సిద్ధం చేసుకో, నీ వస్త్రాలను శుభ్రం చేసుకో, ఆ విగ్రహాలు తీసివేయి, అన్ని దేవతలను పారవేయి, నిన్ను నీవు సిద్ధం చేసుకుని నువ్వు బేతేలుకు వెళ్ళు. బేతేలుకు వెళ్ళడం అంటే, దేవుని మందిరానికి వెళ్ళటం అంటే, దేవుని ప్రజలారా, అది దేవుని చిత్తం, అది దేవుని ఏర్పాటు. ఇప్పటి వరకు గడిచిన కొన్ని సంవత్సరాలుగా యాకోబు, తన పిల్లలు, తన కుటుంబం అక్కడక్కడికి వెళుతున్నారు, కానీ బేతేలుకు వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు, కొట్లాటలు, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి చంపడానికి, వాళ్ళు కొట్టడానికి చూస్తున్నారు. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, యాకోబు కుమారులు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో కొట్లాట, ఏదో జగడం, ఎక్కడో చోట ఏదో ఒక జగడం జరిగిందనే వార్త వినబడుతుంది. యాకోబుకి అది చాలా ఆయాసం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఈరోజు ఆదికాండం 35వ అధ్యాయంలో ఈ సందర్భం మనం చదువుతామండి. ఈరోజు వారు ఎక్కడికి వెళుతున్నారంటే దేవుని మందిరానికి వెళుతున్నారు, బేతేలుకు వెళుతున్నారు, దేవుని ఆరాధించడానికి వెళుతున్నారు, దేవుని సన్నిధికి వెళుతున్నారు. ప్రియులారా, వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మార్గంలో వారిని చూచిన వారందరికీ ప్రియులారా భయం పుట్టిందట. ఇంతవరకు యాకోబు కుటుంబాన్ని చూస్తే ఎవరికి భయం పుట్టలా, అసహ్యం పుట్టింది, వారికి భయం పుట్టలేదండి. కానీ ఈ రోజున యాకోబు తన పిల్లలు వెళుతుంటే వారికి చుట్టూన్న పట్టణాలందరికీ కూడా వారందరికీ భయం పుట్టి వాళ్ళు వాళ్ళని ఇంతకు మునుపు తరుముకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు వాళ్ళను తరుమలేదు అని వాక్యంలో మనం చదువుతాం. చూసారా, మనం దేవుని మార్గం ఎన్నుకున్నప్పుడు, నువ్వు వేరే వేరే చోట్లకు వెళుతున్నప్పుడు నీకు శోధన వస్తుంది. దేవుని చిత్తం కాని మార్గాల్లో వెళుతున్నప్పుడు నీకు భయంకరమైన శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని మార్గంలో వెళుతుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి, ఆ మార్గంలో నీవు వర్ధిల్లుతావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, తన దూతలను కావలిగా ఉంచుతాడు. ప్రజలెవ్వరూ కూడా నీకు హాని చేయరు, నీకు కీడు చేయరు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఒక విషయం చెప్పాడు కదా, ఒకడు యెరూషలేము నుండి యెరికో మార్గంలోకి వెళుతున్నాడట. అది దేవుని మార్గము కాదు, దైవ చిత్తానుసారమైన మార్గము కాదు. యెరూషలేము నుండి యెరికో మార్గంలో వెళుతున్నాడంటే యెరూషలేము మహారాజు పట్టణం, దేవుని మందిరం, దేవాలయం ఉన్నటువంటి స్థలం, దేవుని యొక్క సన్నిధి ఉన్న స్థలం, అది విడిచిపెట్టి, దేవుని మార్గం విడిచిపెట్టి యెరికో శపించబడిన మార్గంలో వెళుతున్నాడు. ఆ మార్గం చాలా భయంకరమైంది, చాలా కర్వ్స్ ఉంటాయి, చాలా వంకర టింకరగా ఉంటుంది ఆ మార్గం. ఆ మార్గంలో అతడు వెళుతున్నప్పుడు ప్రియులారా, అతడు దొంగల చేతిలో చిక్కాడు. నీవు దేవుని మార్గంలో వెళ్లకుండా నీ సొంత మార్గం ఎందుకు చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది
విశ్వాసులు లేక క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని మార్గంలో చక్కగా వెళుతూ చక్కగా ఆరాధనకు వెళుతున్న వాళ్ళు, దేవుని మార్గంలో వెళుతూ ఆశీర్వదించబడుతున్న వాళ్ళు అప్పుడప్పుడు సొంత మార్గాలు ఎన్నుకుంటారు. ఇంకొక మార్గంలో వెళ్ళి చూద్దాం అనుకుంటారు. కొన్నిసార్లు తమాషా చేయాలని చూస్తారు. కానీ ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఏమైపోయాడు, యెరూషలేమును విడిచి యెరికోకు వెళుతున్న మార్గంలో దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు ఏం చేశారంటే అతను పట్టుకొని అతని వస్త్రాలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణాలతో విడిచిపెట్టారని దేవుని వాక్యంలో ఉంది. ఎందుకో తెలుసా? అతడు వెళుతున్నది దేవుని మార్గం కాదు. నీవు వెళుతున్నది దేవుని మార్గం కాకపోతే, దైవ చిత్తానుసారమైన మార్గం కాకపోతే అక్కడ దొంగలు నిన్ను దోచుకుంటారు, కొర ప్రాణాలతో విడిచిపెడతారు, నిన్ను కొడతారు. అంటే దుష్టుడైన సాతాను చేతిలో నీవు చిక్కుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మార్గంలో వెళుతుంటే దేవుడు ఎలా కాపాడతాడో, తన దూతలను ఎలా పంపిస్తాడో, ఎలా మనకు క్షేమం ఉంటుందో, యాకోబు యొక్క మార్గంలో లేకపోతే యాకోబు తన కుటుంబం వెళుతున్నప్పుడు దేవుడు ఎలాగా ఆ పట్టణస్థులందరికీ భయం పుట్టించాడో దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని మార్గాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని మార్గం ఎలా ఉంటుంది, దేవుని మార్గంలో ఎవరైతే వెళుతున్నారో వారి జీవితాలు ఎలా ఉంటాయి, వారి జీవితాల్లో ఎలాంటి క్షేమం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా గమనిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీవు ఆలోచించవలసింది ఏంటంటే, నేను ఇప్పుడు దేవుని మార్గంలో వెళుతున్నానా, దేవుని మందిరానికి నేను క్రమంగా వెళుతున్నానా, దేవుని ఆరాధించడానికి వెళుతున్నానా, నా సొంత మార్గాల్లో నేను ప్రయాణం చేస్తున్నానా, ఎవరెవరో నాకు చూపించిన మార్గాల్లో నేను వెళుతున్నానా, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానా అని నీ జీవితాల గురించి నీవు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్విమనస్కులుగా ఉన్నవారు, కొంతమందికి దేవుని మార్గంలో నడుచుకోవాలని ఉంటుంది, దేవుని మందిరానికే వెళ్ళాలని ఉంటుంది, దేవుని సన్నిధికి వెళదామనే బయలుదేరతారు. కానీ కొందరు ద్విమనస్కులు అంటే రెండు మనస్సుల మధ్య ఉంటారు. దేవుని సన్నిధికి వెళదామని బయలుదేరతారు, ఎక్కడో ఎండప్ అవుతారు, అంటే ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదో మార్గంలో వెళ్ళిపోతారు. అలా ద్విమనస్కులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ద్విమనస్కత్వముతో ఉంటారో, రెండు తలంపులు, రెండు మనస్సులు, రెండు మార్గాల్లో ఎవరైతే జీవిస్తుంటారో వారికి దేవుని యొద్ద ఏమీ దొరకదటండి. దేవుని యొద్ద వారికి ఏమీ దొరకదట. దేవుడు వారికి ఏమి ఇవ్వలేడట. ఎందుకంటే వారు రెండు ఆలోచనలతో ఉన్నారు, రెండు తలంపులతో ఉన్నారు, రెండు మనస్సుల మధ్య ఉన్నారు. చాలా జాగ్రత్త. నీవు దేవుణ్ణి నమ్ముకునుంటే, యేసు ప్రభుని రక్షకుని అంగీకరించుంటే, ప్రభు కొరకు జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలని నీవు నీ కుటుంబం ప్రభు సన్నిధిలో స్థిరపడాలని తీర్మానం చేసుకుంటే, అది ఎప్పటికీ నా జీవితంలో నేను, నా పిల్లల పిల్లలు తరతరాలుగా మేము దేవుని సన్నిధిలో స్థిరపడాలా, దేవుని మార్గంలో జీవించాలా, ప్రభువా అది మాకు అనుగ్రహించు, అది మాకు కలుగునట్లుగా చేయమని దేవుని వేడుకోవాలా. దేవుని సన్నిధిలో ఆ అవసరత నువ్వు పెట్టాలి. ఎల్లప్పుడూ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవుని మార్గంలో జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ప్రియులారా, యెహోషువతో దేవుడు ఏమన్నాడంటే, నీ మార్గంలో నువ్వు వర్ధిల్ల చేసుకొని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు, అన్ని విషయాల్లో నీవు దీవించబడతావు, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదము నిండుకొని ఉంటుంది, నువ్వు నిశ్చయముగా వర్ధిల్లుతావని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. అలాగే ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో, 91వ కీర్తనలో మనం ఏం చదువుతున్నామంటే, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడు అని నీవు దేవుని గురించి చెప్పినప్పుడు, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు కనుక ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకున్నట్లుగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎన్ని గొప్ప వాగ్దానాలు, ఎంత శ్రేష్టమైన వాగ్దానాలు. దారి తప్పిపోవద్దు. దేవుడు చూపించిన మార్గంలో నుండి, దేవుడు ఇచ్చినటువంటి సహవాసంలో నుంచి, దేవుని యొక్క వాక్యంలో నుండి, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన గ్రంథము బైబిల్ గ్రంథం, ఆ గ్రంథాన్ని చదువుతూ దేవుని మార్గాన్ని గ్రహిస్తూ, ఒకవేళ ఎప్పుడైనా నువ్వు మార్గం తప్పిపోయినట్టు నీకు అనిపించినా వెంటనే దేవుని మార్గంలోకి తిరిగి రావాలా.
యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభును వెతుక్కుంటూ జన్మించిన యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళిన జ్ఞానులు, వారు జ్ఞానులని పిలువబడ్డారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళారండి? యేసు ప్రభు జన్మించిన స్థలానికి సూటిగా వెళ్లకుండా, తిన్నగా వెళ్లకుండా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అంటే మధ్యలో వారి జ్ఞానము వారిని మార్గం తప్పించింది, వారి జ్ఞానము వారిని చెరిపివేసింది. కొన్నిసార్లు నీ సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు ఏం చేస్తాయంటే దేవుని మార్గంలో నుండి, దేవుని చిత్తంలో నుంచి నేను ప్రక్కకి తప్పించేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అన్నాడు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం 34వ వచనంలో మనం చదివాం కదా, దైవజనుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు, దేవుని మార్గంలో, యెహోవా నిర్ణయించిన మార్గంలో మీరు చక్కగా నడవాలి, దేవుని మార్గంలో మీరు నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా దేవుడు తన మార్గాన్ని చూపించాడు. ఒక రోజున యేసు ప్రభువును శిష్యులు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడైన తోమా యేసు ప్రభువుని అడిగాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ మార్గం మాకు తెలియదే, ఆ మార్గం మాకు తెలియదే అంటే యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆ మార్గం మీకు తెలుసు. ఎందుకంటే ఆ మార్గం మీకు తెలుసు, నేను వెళ్ళే మార్గం మీకు తెలుసు. ఎలా తెలుసునంటే నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు అని ప్రియులారా యేసయ్య సెలవిచ్చాడు. నేనే మార్గమును, నేనే మార్గమును. యేసయ్యే మార్గం. హీ ఈజ్ ద వే, హీ ఈజ్ ద ట్రూత్ అండ్ హీ ఈజ్ ద లైఫ్. ఆయనే మార్గం, యేసయ్యే మన మార్గం. యేసయ్య మార్గాన్ని ఎవరు ఎంచుకున్నారో, యేసయ్య మార్గాన్ని ఎవరు ఎన్నిక చేసుకున్నారో, ఈరోజు నీవు ఈ వాక్యం వింటున్న నీవు యేసయ్య మార్గాన్ని నీవు ఎన్నిక చేసుకుని ఉంటే నీ కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ కొరకు, తరతరాల కొరకు యేసయ్య మార్గాన్ని ఎన్నిక చేసుకుని ఉంటే నీవెంతో ధన్యుడు, నీవెంతో ధన్యురాలు. ఈరోజు నేను యేసయ్య మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాను. నా యవ్వన వయసులో యేసు ప్రభుని ఏర్పాటు చేసుకున్నాను, యేసు ప్రభుకు నా జీవితం అంకితం చేశాను. ప్రభువా నేను బ్రతికి దినములన్నీ కూడా నీ కొరకే జీవిస్తాను, నీ సువార్త ప్రకటిస్తాను, నేను నీ బిడ్డగా జీవిస్తానని నేను తీర్మానం చేసుకున్నాను. యవ్వన వయసులో తీర్మానం చేసుకున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ దినం వరకు కూడా ఆయన మార్గంలో నడుచుకునే కృప, నేను నా బిడ్డలు, నా పిల్లల పిల్లలు దేవుని మార్గంలో నడుచుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. మోషేకు దేవుడు తన మార్గాల్ని తెలియచేశాడు, ఇశ్రాయేలులకు తన క్రియలను దేవుడు కనుపరిచాడు. ప్రియులారా, దేవుని మార్గం ఇంకా నీకు విషదం కాకపోతే, ఇంకా నీకు అర్థం కాకపోతే, ఇదిగో దేవుని గ్రంథం, దేవుని గ్రంథమే దేవుని యొక్క మార్గం. ఈ బైబిల్ గ్రంథమే దేవుని మార్గం. ఈ గ్రంథాన్ని నువ్వు చదివితే, ప్రతిరోజు ఈ గ్రంథాన్ని చదువుతుంటే ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వేం చేయాలో, ఏమి చేయకూడదో ఈ గ్రంథం నీకు బోధిస్తుంది. బైబిల్ గ్రంథం నీకు బోధిస్తుంది. దేవుని యొక్క మార్గాలు అద్భుతమైనటువంటి మార్గాలు. ఈరోజు దేవుని మార్గము అనే అంశం మీతో నేను మాట్లాడుతున్నాను. దేవుని మార్గంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. దేవుని మార్గంలో కాపుదల ఉంది కదా, దేవుని మార్గంలో భద్రత ఉంది కదా, దేవుని మార్గంలో క్షేమం ఉంది కదా, దేవుని మార్గంలో ప్రాస్పరిటీ ఉంది కదా, ఆశీర్వాదాలు ఉన్నాయి కదా దేవుని మార్గంలో. మరి దేవుని మార్గంలో నడుచుకోకుండా వేరే మనుషుల మార్గాల్లో, ఎవరెవరో చూపించిన మార్గాల్లో ఎందుకు నీవు నడుచుకుంటావు? దేవుని మార్గంలో శ్రద్ధగా నీవు నడుచుకుంటే దేవుని ఆశీర్వాదాలు ఎంతో సమృద్ధిగా నీకు లభిస్తాయి. ఈరోజు దేవుడు ప్రియులారా మనతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని మార్గము శ్రేష్టమైనటువంటి మార్గం. ఈ మార్గంలో మనం అంతం వరకు నడుచుకుంటే మార్గంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతం అవుతాయి, మన సొత్తు అవుతాయి. దేవుడు అట్టి రీతిగా ఈరోజు వర్తమానం విని దేవుని కొరకు తీర్మానం చేసుకుంటున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారకుడు అయిన మా దేవ, నీ మార్గములను మాకు తెలియచేశావు, నీకు స్తోత్రం. పురాతన కాలము నుండి నీ మార్గములను మాకు కనుపరిచావు, మా పితరులకు నీ మార్గములను విషదపరిచావు నాయన. ఆ మార్గంలో మేము నడుచుకునే కృప మాకు దయచేశావు. నేనే మార్గమును సత్యమును జీవమునని సెలవిచ్చిన యేసయ్య, నిన్ను మార్గముగా చేసుకొని మా జీవితాంతం వరకు నీ కొరకు జీవించుటకు మేమును మా పిల్లలు మా తరతరాలుగా మేము నిన్ను వెంబడించడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకే నీకు స్తోత్రం. నీవు మాకు ఇచ్చిన సహవాసము కొరకై స్తోత్రం, నీ వాక్యము కొరకై నీకు స్తోత్రం అయా, నీ ఆత్మ అభిషేకము కొరకై నీకు స్తోత్రం.
ఆత్మ అభిషిక్తుల కొరకై నీకు స్తోత్రం, మార్గము చూపించే వారి కొరకై నీకు స్తోత్రం. ప్రభువా, నీవు మాకు కనుపరిచిన ఈ గొప్ప మార్గాన్ని బట్టి నీకు మేము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఈ లోకములో మార్గము ఎరుగని వారు ఎందరో ఉన్నారు ప్రభువా, వారందరికీ మేము మార్గం చూపించగలిగేటట్టుగా అట్టి కృపను మీరు మాకు దయచేయండి. ఓ ప్రభువా, ఎవడను దీపమును వెలిగించి మంచము క్రింద కానీ కొంచెము క్రింద కానీ ఉంచడు కానీ ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టిన నీ వాక్యంలో రాయబడింది. అలాగే ప్రభువా, మార్గము తెలుసుకున్న మేమందరము కూడా నీ మార్గాన్ని లోకమంతటికి చూపించగలిగే స్థితిని కృపను మీరు మాకందరికీ దయచేయమని, నీ ఆత్మాభిషేకము మా అందరి మీద సమృద్ధిగా కలుగ చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లుగా భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించలాగన మా అపరాధములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ సమస్తం నీదై ఉన్నది ప్రభువా. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము ఈ వాక్య పరిచర్యను పొందిన వారందరికీ, క్రీస్తు యేసు రక్తములో విమోచించబడిన ఆయన పరిశుద్ధ జనాంగం అంతటికి ప్రభు రాకడ పర్యంతం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.